పెద్ద పెద్ద అవకాశాలు ఎక్కడి నుంచి వస్తుంటాయి జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం. ఐర్లాండ్ అనేటువంటి చిన్న దేశం. అమెరికా, బ్రిటను, కెనడా ఇట్లాంటి చోట్ల మనకు ప్రాబ్లమ్ వస్తుంటే ఎవడో బ్రోకర్లు లేకపోతే కన్సల్టెన్సీలు ఐర్లాండ్‌లో ఉద్యోగాలు ఉన్నాయండి వీళ్ళందరూ పరిగెత్తుకుని ఐర్లాండ్‌కి పోతున్నారు. అక్కడ పనులు దొరకట్ల. ఎందుకని? అక్కడ ఉన్న చిన్న దేశం దానికి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ బానే ఉంది. ఎక్కడో చిన్న గ్యాప్ ఉంటది. దాన్ని సరి చేసుకుంటుంటారు. ఈలోపు మనోళ్ళెళ్ళి చేరేటప్పటికి ఆళ్ళకి ఉపాధి అవకాశాలు కోల్పోయారు. అట్లాగే మనోళ్ళకి అక్కడ పని దొరక్క ఈ చిన్నా చితకా పనులన్నీ చేస్తున్నారు. షాపింగ్ మాల్స్, పెట్రోల్ బంకులు ఇట్లాంటివి. డాలర్‌లో డబ్బులనేటప్పటికి మనోళ్ళు చేస్తారు కాబట్టి అట్లా చేస్తున్నప్పటికి లోకల్‌లోకి ఉపాధి అవకాశాలు కోల్పోయి, వాళ్ళు మన మీద తీవ్ర వ్యతిరేకతతో మనోళ్ళని కొడతా ఉన్నారు. మనోళ్ళని ద్వేషిస్తా ఉన్నారు. మనోళ్ళకి ఈ ఉద్యోగమో, ఉపాధో ద్వారా సంపాదించుకోవాలనుకుంటారు గానీ, అక్కడికి వెళ్లి అత్యాచారాలు చేయాలి, వాళ్ళ ఆడపిల్లల పట్ల అమర్యాదగా ప్రవర్తించాలనుకోరు. అది మన రక్తంలో ఉన్నటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి తత్వం. సరే కొంతమందికి మినహాయింపు ఉంటది. కొందరు దొంగలు అన్ని చోట్ల కూడా ఉంటారు. అన్ని సమాజాల్లో కూడా ఉంటారు. అది పక్కన పెడితే ఇప్పుడొచ్చేటప్పటికి కొత్త కాన్సెప్ట్ తెర మీదకొచ్చింది. అక్కడ 14 మంది మైగ్రెంట్స్ కలిసి ఒక ఇళ్ల మీదన పడి ఒక ప్రాంతంలో అది నార్దర్న్ ఐర్లాండ్ లొర్గాన్‌లో అక్కడ ఉన్నటువంటి సింగిల్ మదర్స్ చిల్డ్రన్స్‌తో ఉన్నటువంటి సింగిల్ మదర్స్ మీద దాడి చేశారు. అత్యాచారాలు చేశారు. గాయపరిచారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సొమ్ముల్ని దోచుకుపోయారు. ఇది ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఈ విజువల్స్‌ని ఇప్పుడు వైరల్ చేస్తా అక్కడ ఉన్నటువంటి పబ్లిక్‌కే ప్రశ్నిస్తున్నారు. ఇండియాని తప్పుగా చూపెట్టారు, తప్పుగా చేశారు. కానీ ఈ మైగ్రెంట్స్ ఎవరని నిలదీస్తున్నారు.